హైదరాబాద్ మొజంజాహి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాములో మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాలు పొగతో కమ్ముకుపోతున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లు ప్రయత్నిస్తున్నాయి. భారీ అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ గోదాం అరే ట్రాన్స్పోర్ట్ ముందలంగా ఏదో ఉందిగా షాప్ ట్రాన్స్పోర్టా. హైదరాబాద్ మొజంజాహి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాములో మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయాయి. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లు ప్రయత్నిస్తున్నాయి. ఫర్నిచర్ గోదాం అరే ట్రాన్స్పోర్ట్ ముందలంగా ఏదో ఉందిగా షాప్ ట్రాన్స్పోర్టా. హైదరాబాద్ మొజంజాహి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాములో మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయాయి. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లు ప్రయత్నిస్తున్నాయి. ఫర్నిచర్ గోదాం ఎన్టీవీ విజువల్స్ అందిస్తోంది. ఎగిసిపడుతున్న మంటలను మనం చూస్తున్నాం. ఒక గోదాములో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ మొజంజాహి మార్కెట్లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇప్పటికీ దాదాపుగా కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టం కలిగినట్టు చెప్పవచ్చు. అయితే ఈ గోదాం పక్క వంటి వరుసగా ఫర్నిచర్ గోదాంతో పాటుగా మిగతా కొన్ని గోదామ్స్ ఉన్నాయి. దీంతో పాటుగా కొంత కొన్ని టింబో డిపోస్ ఉన్నాయి. దీంతో పాటుగా దీని వెనకాల ఒక పెట్రోల్ బంక్ ఉంది. మరోవైపు జూనియర్ కాలేజ్ కూడా ఉంది. దీని పక్కన పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చూసినట్టయితే పెద్ద ఎత్తున ఫైర్ యాక్షన్ సంబంధించినట్టయితే పెద్ద ఎత్తున మంటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఇప్పటికి చూసినట్టయితే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చెప్తున్నారు. దీంట్లో ఇప్పటికీ 2 కార్లు కూడా దగ్ధం కావడం జరిగింది. దీంతో సంఘటన స్థలానికి ఒక ఫైర్ ఇంజన్ చేరుకోవడం జరిగింది. అయితే ఆ ఫైర్ ఇంజన్ లో పూర్తిగా వాటర్ లేకపోవడంతో దీన్ని మరొక ఫైర్ ఇంజన్ తెప్పించడం కూడా పూర్తిగా సహాయ శక్తుల నానా ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. దీంట్లో ఇప్పటికీ ఒక ఫైర్ ఇంజన్ కూడా సంఘటన స్థానానికి చేరుకుంది. మరొక ఫైర్ ఇంజన్ రక్షించేది కూడా అధికారులు పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో ఈ ఫైర్ ని కంట్రోల్ చేసేందుకు మొత్తానికి 4 ఫైర్ ఇంజన్లు ఇప్పటికీ రంగంలో తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. మరో చూస్తే దీంట్లో ప్రధానంగా ఏదైతే మంటలు దేనివల్ల ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయని ఇప్పటికీ మంటలు భారీ ఏర్పడుతున్నాయి. దీంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న తెలియజేస్తూ కూడా చుట్టుపక్కల జనాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.